అందుబాటులో చెప్పాను కదండి, పిల్లలైతే చనిపోతాయని. అన్నంత పనే జరిగిందండి. పిల్లలైతే చాలా వరకు 30-20 వరకు చనిపోయాయి పిల్లలైతే. ఎందుకక్క పిల్లలు అంత దారుణంగా చనిపోయామని అడుగుతారా? లాస్ట్ నైట్ మొత్తం 3-2 డేస్ వరకు అయితే కరెంట్ అసలు లేదండి. మార్నింగ్ 10కి వచ్చేది, నైట్ 5 తీస్తే. ఈ ఫామ్ లో ఉన్న పిల్లలకి అయితే ఎప్పుడు లైట్ ను ఫ్యాన్ ఆన్ చేసే ఉండాలండి. ఎయిర్ అలా ఫ్లో అవుతూనే ఉండాలి. పిల్లలు మాత్రం చాలా కేరింగ్ గా చూసుకోవాలండి, లేకపోతే ఇలా చనిపోతాయి. వర్షం పడిన వర్షానికి ఒలిపిరేమో వచ్చేసిందండి ఫామ్ లోపలికి వచ్చేస్తే తడిచిపోయి అలా ముద్దయిపోయి చనిపోయాయి ఎక్కడెక్కడ. ముందు వీడియోలో చెప్పాను కదండి, మనకి 3 ఫామ్స్ ఉన్నాయండి. ఒక ఫామ్ లోనైతే నేను పిల్లల్ని చూపించాను, సెకండ్ ఫామ్ లో అయితే అంతగా ఏం అవ్వలేదు, 1-2 మాత్రమే చనిపోయాయి. పిల్లలైతే చాలా యాక్టివ్ గా ఉన్నాయండి. 12 డేస్ పిల్లలు అనమాట ఇవి. వచ్చిన తర్వాత 6th డే అయితే బ్రూడింగ్ అయితే ఎరగదీస్తారండి. మామూలుగా ఉన్న బ్రూడింగ్ ఏమో సెకండ్ 2 పార్ట్స్ లా డివైడ్ చేస్తారనమాట. డైలీ 2 టైమ్స్ అయితే వాటర్ అయితే చేంజ్ చేస్తారు. ఫీడింగ్ అయితే 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ చేస్తాడు డైలీ. మేమైతే అవన్నీ అబ్జర్వ్ చేసి అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఈవినింగ్ వాక్ లాగా నేను మా ఐరా అయితే అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో అయితే జీడి తోటలు అయితే చూపిస్తానండి, చూడండి ఒకసారి. ఇంకా జీడి తోటలు ఏంటి అని అడుగుతారా? ఏనండి, జీడిపప్పు చెట్లు. ఇప్పుడు అర్థమైందా? మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.